మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వద్దు మాధవ, చెప్పకపోవడమే మంచిది. అలా అని కాదులే భూమి, ఎంతైనా కన్న తండ్రి కదా. మీ అమ్మ నాన్నలకు తెలియకుండా దాచిపెట్టినట్లు అవుతుందేమోనని అలా చెప్తున్నాను. బాధ పెట్టే విషయాలు దాచిపెట్టడమే మేలు కదా. పోనీ చెప్పడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? దానికి పరిష్కారం దొరుకుతుందా? అందుకే వద్దంటున్నాను. సర్లే భూమి, నీ ఇష్టం. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మన్నారు. పద భూమి. మీరుండండి, మీరు మాత్రమే రండి. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. ఇప్పుడే నీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. లైఫ్లో ఎప్పుడైనా ఎవరి వల్లైనా ఇబ్బంది పడ్డం గాని, ఎవరి గురించైనా ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ అవ్వడం గాని ఇలా ఏమైనా జరిగిందా? అలా ఏమీ లేదండి. మా పేరెంట్స్ నన్ను ఎప్పుడూ హ్యాపీగానే చూశారు. నేను పెద్దగా బయట తిరిగింది కూడా ఏమీ లేదు. ఫ్రెండ్స్ అందరితో బాగుండేదాన్ని. పోనీ చిన్నప్పుడు ఎవరైనా టీచర్స్ ఇబ్బంది పెట్టడం గాని, లేదా క్లాస్మేట్స్ ఎవరైనా ఇబ్బంది పెట్టడం గాని, అయ్యో వల్ల నేనేమీ చేయలేకపోయానే, రోజు వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, అలా వాళ్ల గురించి ఆలోచించిన పరిస్థితులు గాని ఏమైనా ఉన్నాయా? అలాంటిదేమీ లేదండి. నా చిన్నప్పటి నుంచి కూడా నేను హ్యాపీగానే ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. బాగా గుర్తు చేసుకో అమ్మా. నువ్వెవరికైనా అపకారం చేయడం గాని, నీకెవరైనా అపకారం చేయడం జరిగిందా? అలాంటి అవసరం ఎవరికి రాలేదు డాక్టర్. నేనున్న పరిస్థితికి నాకు అలాంటి అవసరం లేదు. అసలు నా మైండ్ సెట్ అది కాదు. అందరూ నాతో మంచిగా ఉండాలి అనుకుంటాను. నేను అందరితో మంచిగా ఉంటాను. సో మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఇబ్బంది పడిన సందర్భాలు లేవు. 100% లేవు డాక్టర్ గారు. సరే అమ్మా. నర్స్, వీళ్ళ హస్బెండ్ని ఒకసారి లోపలికి రమ్మని చెప్పు. అలాగే మేడం. నువ్వు బయట వెయిట్ చేయమ్మా. అలాగే డాక్టర్. రండి మేడం. భూమి, ఏమైంది? సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. మావిడికి ఎలా ఉంది డాక్టర్ గారు? ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? తనకేమీ ఇబ్బంది లేదు కదా? తన జీవితంలో ఏదో బలమైన సంఘటన ఉంది. అది తన మనసులో బాగా నాటుకుపోయింది. బహుశా తన చిన్న వయసులో జరిగిన ఇన్సిడెంట్ అయ్యుండొచ్చని నాకు అనిపిస్తుంది. అలాంటిదేమైనా ఉంటే నాకు చెప్పేది కదా డాక్టర్. చెప్పటానికి మర్చిపోయి ఉండొచ్చు కదా. ఆవిడకు అసలే గుర్తుండట్లేదు. అందుకే నేను అడిగిన వాటన్నింటికి అలాంటిదేమీ లేదని చెప్తుంది. ఏమీ లేనప్పుడు మానసికంగా అంతగా బాధపడవలసిన అవసరమే లేదు. జీవితాంతం సంతోషంగా ఉన్నప్పుడు అంత స్ట్రెస్ ఫీల్ అయి తనకే తెలియని పరిస్థితుల్లో అలా బిహేవ్ చేయవలసిన అవసరం కూడా రాదు. మరి సమస్య అంటారు డాక్టర్ గారు. తను ఎందుకు బాధపడుతుందనేది తెలియడం లేదు. కనీసం గతంలోనైనా ఎవరి వల్లనైనా బాధపడింది, ఇబ్బంది పడిందని తెలిస్తే దానివల్లనే ఇలా బిహేవ్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రశ్నలకి తన దగ్గర దేనికి సమాధానం లేదు. చెప్పడం ఇష్టం లేదా, లేకపోతే గుర్తులేదా అనేది మాత్రం నాకు తెలియడం లేదు. తను బాధపడే విషయాలంటూ ఏమీ లేవు డాక్టర్ గారు. ఇక ఇంటి విషయాలంటారా, అవి మనసులో పెట్టుకుని బాధపడే అంత విషయాలైతే కాదు. అంటే ఎప్పుడు నేను తోడుగా ఉంటాను కాబట్టి నాతో చెప్తుంది, నేను ఓదారుస్తాను. అంతటితో ఆ విషయాన్ని మర్చిపోతుంది. లేదండి, ఏదో బలమైన కారణమైతే ఉంది. లేదంటే అంత సైకిక్ గా ప్రవర్తించే అవకాశమే లేదు. నాకొక చిన్న అనుమానం అయితే ఉంది డాక్టర్ గారు. ఏంటది? నా చెల్లెలు శౌర్యకి ప్రేమ వివాహం చేయాలంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి వేరే మంచి సంబంధం చూసి మా చెల్లికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఒకవేళ తను చెయ్యాలనుకుంది చేయలేకపోయానని ఏమైనా బాధపడిందంటారా? మీ చెల్లి గురించి అంత బాధపడుతుందా? అవును డాక్టర్ గారు. నా చెల్లి భూమి ఇద్దరు చాలా బాగుండేవాళ్ళు. మా చెల్లికి ఏ కష్టం వచ్చినా తనకే చెప్పుకునేది. నా చెల్లి కాస్త దిగులుతో ఉన్న భూమి దగ్గరుండి ఓదార్చేది. వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆ పెళ్లి జరగాలనే బలంగా కోరుకున్నట్లుంది. అది జరగకపోవడం వల్ల తను అనుకున్నది చెయ్యలేకపోతున్నానే అన్న బాధతో, ఆ స్ట్రెస్ తోటి తనకే తెలియకుండా తన అలా వైల్డ్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. సరే డాక్టర్ గారు, ఎలాగైనా భూమిని కాపాడండి. తనలో వచ్చి నీ మార్పును చూసి తట్టుకోలేకపోతున్నాను.
మీరేం కంగారు పడకండి, తను ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. మా ప్రయత్నం మేము చేస్తాం. సరే డాక్టర్ గారు, ఉంటాను. భూమి తను ఎప్పటికీ మామూలు మనిషి కాలేదు. రిపోర్ట్స్ వచ్చాయమ్మా? వచ్చాయండి. నాన్న, ఇప్పుడే వస్తాను. డాక్టర్ గారు. ఏంటి డాక్టర్ గారు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్? కొత్తగా చెప్పేది ఏముందండి, రోజు రోజుకి మీ అబ్బాయిని చావు తన ఒడిలోకి లాక్కుంటూ ఉంది. ఏదో మీ సంతోషం కోసం ట్రీట్మెంట్ చేయడం తప్ప అతన్ని చావు నుంచి ఎవరూ ఆపలేరు. అయ్యో, అలా అనకండి డాక్టర్ గారు. మా వాడికి ఇంకో 10 రోజుల్లో పెళ్ళి అనుకుంటున్నాం. బాగా దగ్గర సంబంధం అండి, ఎప్పుడు జరగాల్సింది. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. ఈ 10 రోజుల్లో మా వాడికి నయమవుతుందంటారా? పెళ్ళప్పటికీ ఏ ఇబ్బంది ఉండదు కదా? ఏం మాట్లాడుతున్నారండి? పేషెంట్ కండిషన్ ఏంటి, మీరు పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? చదువుకున్నారు, విదేశాల్లో ఉండొచ్చారు, ఆ మాత్రం సెన్స్ లేదా మీకు? అలా ఏం లేదు డాక్టర్ గారు. పెళ్లి చేస్తే మంచిది అంటున్నారు, అందుకే పెళ్లి ఏర్పాట్లు చేశాం. సంబంధం కూడా ఖాయమైపోయింది. దగ్గర వాళ్లే. ఆ సమయానికి మా వాడు పెళ్లిలో ఇబ్బంది పడకుండా, అందరి దృష్టిలో వాడి ఆరోగ్యం విషయం బయటపడకుండా ఉంటే చాలు. మీ అబ్బాయి ఇంకొద్ది రోజుల్లో ఖచ్చితంగా చనిపోతాడు. ఆ విషయం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను. అయినా సరే మళ్ళీ మీ అబ్బాయికి పెళ్లి చేస్తానంటున్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు నిజం దాచిపెట్టి పెళ్లి చేసినా కూడా రేపు మీ అబ్బాయి చనిపోయిన తర్వాత అయినా తన ఆరోగ్యం బాలేదు, తను చనిపోతాడని తెలిసే పెళ్లి చేశారని వాళ్ళకు తెలియకుండా ఉండదు. అప్పుడు వాళ్ళందరూ కలిసి మోసం చేసి పెళ్లి చేశారని మీ మీద కేసు పెడితే మీరు జీవితాంతం కటకటాల వెనక ఉండాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ డాక్టర్గా మీ మంచి కోరి చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా అలాంటి ప్రయత్నాలు మానుకోండి. లేదంటే జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి.